తెలుగు టాప్ 5 మోస్ట్ వ్యూడ్ సాంగ్స్ ఇన్ 24 అవర్స్ మనం చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి పెద్ది మూవీ నుంచి రిలీజ్ అయిన సెకండ్ సాంగ్ రారేరే అయితే ఉంది. దాదాపు 29.22 మిలియన్ వ్యూస్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ సెకండ్ ప్లేస్లో చూసుకుంటే 29.1 మిలియన్ వ్యూస్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ థర్డ్ సేన్ వచ్చేసి దేఖ్ లేంగే ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి వచ్చి దాదాపు 28 మిలియన్స్ అయితే ఉంది. అలాగే కిసిక్ పుష్ప 2 నుంచి వచ్చేసి దాదాపు 27 మిలియన్స్ అయితే ఉంది. అలాగే నానా ఐరానా ఇది గేమ్ చేంజర్ నుంచి 23 మిలియన్స్ అయితే ఫిఫ్త్ ప్లేస్లో అయితే ఉంది. మీరు ఇక్కడ టాప్ 5 చూసుకుంటే 3 సాంగ్స్ వచ్చేసి మన రామ్ చరణ్ గారు అయితే ఉన్నాయి. మరి రామ్ చరణ్ గారికి యూట్యూబ్లో ఇంత క్రేజ్ ఉందా? తన మూవీ నుంచి వచ్చే ప్రతి సాంగ్ కూడా ఈ రేంజ్న ఆల్ టైమ్ రికార్డ్స్ క్రియేట్ అయితే చేస్తున్నాయా? దీన్ని పెయిడ్ వ్యూస్ అని చెప్పి చాలా మంది అయితే అంటున్నారు. అసలు దీంట్లో ఎంతవరకు నిజం ఉంది పూర్తిగా డీటెయిల్తో మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. సో మీకైతే ఈ లిస్ట్ అయితే చెప్పాను కదా, దీంట్లో మీరు చూసినట్లయితే ఈ 24 అవర్స్లో ఇన్ని మిలియన్ వ్యూస్ అనేవి రీసెంట్గా మన టైర్ 1 హీరోస్లో ఎవరు కూడా రావట్లేదు. ఏదో సాంగ్ బీభత్సమైన హిట్ అయితే తప్ప ఇన్ని వ్యూస్ అయితే రావు. బట్ రామ్ చరణ్ గారు మూవీస్ ఏంటి, ప్రతి ఒక్క మూవీకి కూడా ఈ రేంజ్లో సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి, రికార్డ్ లెవెల్లో వ్యూస్ అయితే వచ్చేస్తున్నాయి. సో చాలామంది అంటున్న కామెంట్ వచ్చేసి మాత్రం డెఫినెట్గా వీళ్ళు వ్యూస్ అనేవి కొంటున్నారు, పెయిడ్ వ్యూస్ తప్ప ఇంకో వ్యూస్ అయితే ఈ విధంగా ఇన్ని వ్యూస్ అయితే రావని చెప్పి అయితే అంటున్నారు. సో వాళ్ళన్న దాని ప్రకారం వ్యూస్ పెరిగితే లైక్స్ కూడా పెరగాలి కదా, ఆ లైక్స్ కూడా అదే విధంగా ఉన్నాయి. బట్ ఇక్కడ చూసుకుంటే పెద్ద మూవీ నుంచి క్రేజ్ ఉండడం వల్ల లైక్స్ కూడా వివిధంగా అయితే ఉన్నాయి. సో వ్యూస్ వాళ్ళు పేడ్గా ఎంత సర్క్యులేట్ చేసుకున్నా కూడా లైక్స్ అనేవి పెరుగుతున్నాయి. కాబట్టి ఇది మనం ఒక విధంగా ఒరిజినల్గానే కన్సిడర్ అయితే చేయాలి. బట్ గేమ్ చేంజర్కి కంప్లీట్గా ఫేక్ అయితే చేశారు ఆ టైంలో. ఎందుకంటే అప్పుడు వ్యూస్ వచ్చినాయి కానీ లైక్స్ అయితే వచ్చాయి కాదు. బట్ పెద్దకి అయితే లైక్స్ అయితే వస్తున్నాయి. నా ఒపీనియన్ వరకు మూవీస్కి పెయిడ్ వ్యూస్ కొనడం కూడా పెద్ద తప్పు అయితే కాదు. మనం ఒక సాంగ్ తీస్తున్నాం, ఒక మూవీ చూస్తున్నాం, 10 మందికి తెలియాలనే కదా. వాళ్ళకి రీచ్ అవ్వకుండా ఉంటే ఆ మూవీ ఉందని ఎలా తెలుస్తుంది? కొనడం తప్పైతే లేదన్న ఒపీనియన్. సో ఈ విధంగా వాళ్ళు కొనకపోయినా పెయిడ్ వ్యూస్ వేసుకోకపోయినా 10 మందికి రీచ్ అవుతుంది. కాబట్టి నేను ఎటువంటి ఒపీనియన్ కూడా దీని మీద అయితే చెప్పాలనుకోవట్లేదు. దీన్ని తక్కువ చేయట్లేదు, నేను పెంచట్లేదు. సో రికార్డులు వచ్చినా రాకపోయినా కానీ 10 మందికి రీచ్ అవుతుందిగా, ఇలానే ప్రమోషన్స్ చేసుకుంటారు అని చెప్పి నా ఒపీనియన్. మరి మీరేమంటారు దీని మీద కింద కామెంట్ అయితే చేయండి. పెయిడ్ వ్యూస్ ఇలాగా రికార్డ్స్ పెట్టుకోవడం మంచిదా మన తెలుగు కల్చర్స్కి కాదా కింద కామెంట్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి.